హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజైతే మా క్వార్టర్స్లో వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేశాను. ఇక్కడ హిందీ వాళ్ళు ఏంటంటే శ్రావణ సోమవారం పాలిస్తారు, మనం ఏంటంటే శ్రావణ శుక్రవారం చేస్తాం కదా. ఈ రోజైతే మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా పిలిచి భోజనాలు అయితే పెట్టాను. నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేశానో మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మరి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. నేనైతే మార్నింగ్ 4కి అయితే లేచాను. లేచేసి ఇక అన్ని పనులైతే స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే మెయిన్ ఏంటంటే ప్రసాదాలు వండడం కొంచెం టైం పడుతుంది కదా. ఇక పూజ మొత్తం అయితే ఇలా రెడీ చేసుకున్నాను. రెడీ చేసిన తర్వాత ఇక మా వారికి అయితే డ్యూటీకి టైం అయిపోతుందని ముందే అతని దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. ఇక నేనైతే ప్రసాదం కోసం శనగపప్పు కుడుంబూర్లు అయితే చేశాను. ఎందుకో కానీ కుడుంబూర్లు అయితే కొంచెం టేస్ట్ అనిపిస్తుంది కదా, అందుకే ఇక్కడ హిందీ వాళ్ళకి కూడా వీటి గురించి తెలియదు, వాళ్ళకి కూడా ప్రసాదం ఇవ్వడానికని కొంచెం ఎక్కువగానే చేశాను. కరెంట్ ప్రాబ్లం ఉంటుందని కొంచెం త్వరగా లేచి ఇక స్నానాలు అన్నీ చేసిన తర్వాత దేవుడి కోసం మిక్సీ అయితే పట్టేశాను రుబ్బులన్నీ. అసలు చెప్పాలంటే ఈ పూజ నేను చేస్తానా చేయనా అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ బ్లౌజ్ పీసెస్ కానీ శారీస్ కానీ ఏవి దొరకవు. మీషో కూడా మాకు ఇప్పుడు రావట్లేదు ఇక్కడ. అందుకే నేనైతే పూజన తర్వాత చాలా హడావిడిగా ఉంటుంది కదా, ఒకవైపు ఇలా సెట్ చేసుకోవడం, ఒకవైపు అయితే ఇంకోవైపు ప్రసాదాలు చేయడం. ఇక ప్రసాదాల్లో అంటే పులిహోర, కొంచెం బూర్లు, కొంచెం గారెలు కూడా చేశాను. ఫైనల్ గా పూజ అయితే ఇలా సెట్ చేసుకున్నాను. మరి ఆ పైన పిక్చర్ కనిపిస్తుంది కదా, అది లాస్ట్ ఇయర్ చేశాను అనమాట. అప్పుడు కూడా చాలా బాగా చేశాను. ఇక మా ఫ్రెండ్స్ కి ముగ్గురికి పలదనాలకు పిలిచానని చెప్పాను కదా, వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు వచ్చిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసేసాను. పూజ స్టార్ట్ అయిపోయింది. అయిన తర్వాత దేవుడికైతే హారతి అయితే ఇస్తాం కదా, హారతి ఇచ్చేటప్పటికి మా ఫ్రెండ్స్ కి కూడా హారతి తీసుకోమన్నాను. వాళ్ళు కూడాను హారతి పాటలు హిందీలోన చాలా బాగా పాడారు. ఇక హారతి వాళ్ళు ఇచ్చేయడం అయిపోతే ఇక వాళ్ళకి నేను పలదానం ఇవ్వడమేని. పలదానం ఇచ్చేటప్పుడు అయితే చాలా కామెడీ. ఎందుకు అంటే వాళ్ళకి తెలుగులో చెప్పడం రాదు, కానీ వాళ్ళతో తెలుగులో చెప్పించాను. మన ఆంధ్రలో ఏంటంటే ఎప్పుడైనా పూజలు ఏవైనా ఉన్నాయంటే ఫుల్గా మనమైతే పసుపు రాసుకుంటాం కదా, వీళ్ళైతే ఎప్పుడూ పసుపు అనేది రాయరు. అది కూడా వీళ్ళ పెళ్లికే ఫుల్గా రాస్తారట. అందుకే తను మా ఫ్రెండ్ అంటుంది, నా పెళ్లికి రాసుకున్నాం మళ్ళీ ఇప్పుడైతే రాసుకుంటున్నామని. ఇక్కడ చూడండి, నేను మా వారికి అయితే ఒక్క నిమిషం ఆగండి పూజ అయిన తర్వాత అయితే వెళ్ళిపోతారు అంటున్నా. ఈసారి అయితే అనుకోకుండా ఈ పూజ చేశాను కాబట్టి ముగ్గురికైతే పలదానం ఇస్తున్నాను. ఇది లాస్ట్ టైం పిక్ అనమాట. అప్పుడైతే 5గురికి ఇచ్చాను. అప్పుడు మాకు మీషో అన్నీ వస్తుంటివి, అందుకే అప్పుడైతే అన్నీ బుక్ చేసేసి వాళ్ళకి ఇచ్చాను. ఇప్పుడు మీషో కాదు కదా, బయట కూడా దొరకట్లేదు. ఏదో ఆ దేవుడు దయ ఉంది అనుకుంటాను. అందుకే బయటకు వెళ్తే 4 బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి ఆ షాప్లో. ఇంకా 4 డజన్ బ్యాంగిల్స్ అనుకుంటా అవే ఉన్నాయి. మరైతే అస్సలు లేనే లేవు. వీళ్ళు ముగ్గురికి కాలుకి పసుపు రాశాను కదా, వాళ్ళందుకే ఎంత చక్కగా కూర్చున్నారు చూడండి. వీళ్ళు ఎక్కడి వాళ్ళు అనుకుంటున్నారా, అటువైపు ఇటువైపు కూర్చున్న వాళ్ళైతే మరాఠీ, ఇంకా మధ్యలో కూర్చున్న ఆవిడైతే ఒరిస్సా అనమాట. అందరికీ ఒకేసారి పసుపు అయితే రాసేసాను. రాసిన తర్వాత ఇక అందరికీ బొట్టులు పెట్టుకొని వెళ్తున్నాను. వాళ్ళు కూడాను మన ఆచారం వాళ్ళు కూడా పాలిస్తున్నారు. అంటే నేను ఇలా చేస్తున్నాను కదా, వాళ్ళు కూడా సేమ్ నాకు అలాగే రిటర్న్ పెడుతున్నారు. ఇప్పుడు నేను వాళ్ళకి పలదానం ఇవ్వడానికి రెడీ అవుతున్నాను. ఇప్పుడు చూడండి తను ఎంత నవ్వుతుందో. ఎందుకు అంటే అసలు మనం అనే మాట వాళ్ళకి నోరు కూడా కాదు కదా, నాలుగు కూడా తిరగట్లేదు. నేనైతే ఇచ్చానమ్మ వాయనం అని చెప్పాను. వాళ్ళకి పుచ్చుకున్నానమ్మ వాయనం అని చెప్పమంటే ఇచ్చుకున్నానమ్మ వాయనం అని చెప్తున్నారు. ఇక్కడ తిని చెప్తుంది వినండి మీరేని. ఇలా అందరికీ వాయనం ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను. అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత వాళ్ళకైతే ఇక్కడే మేము భోజనం తినమన్నాను. వాళ్ళకైతే ఈ ప్రసాదాలు చాలా నచ్చాయట. ఎందుకు అంటే వాళ్ళకి ఇవి చేయడం అస్సలు రాదు కదా. దేవుడి దగ్గరే ఇలా భోజనాలు అయితే పెట్టాను. మళ్ళీ మా ఫ్రెండ్స్తో కలిసి మళ్ళీ ఎప్పుడు ఇలా అవుతుందో నాకైతే తెలీదు. ఎందుకు అంటే ఇంకొక 1 or 2 months తర్వాత ఎటోళ్ళు అటు వెళ్ళిపోతాము. ఇక్కడ మేముండే దగ్గర మాత్రం ఇలా మట్టి కలశాలు అయితే చాలా బాగా దొరుకుతాయి. అందుకే కలశాలు పెట్టడానికి చాలా బాగుంటుంది. ఈ 3 ప్రసాదాలే కాకుండా వడపప్పు శనగలు కూడా చేశాను. కాకపోతే ఆ వీడియో కొంచెం మిస్ అయ్యింది. నేను ఈ క్వార్టర్స్కి వచ్చి 3 years అయితే అవుతుంది. ఈ 3 yearsలో 3 years మాత్రం చాలా బాగా చేశాను. ఫస్ట్ ఇయర్ దంటే ఆ పిక్ లేదు మీకు చూపించడానికి. ఇంకా సెకండ్ ఇయర్ దంటే మీకు ముందే చూపించున్నాను కదా. ఇదైతే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇక్కడ తింటామని అస్సలు అనుకోలేదు. అందుకే నాకు అంటున్నారనమాట, ఇక్కడే మేము తినేస్తే ఇంటికి వెళ్ళి ఏది తింటామని. ఇక వీళ్ళే కాకుండా మా వారికి ఇంకా పిల్లలకి ఇంకా భయ్య వాళ్ళకి కూడా భోజనాలు అయితే వడ్డించేసాము. వీళ్ళైతే రోటీనే ఎక్కువగా తింటారు, కానీ ఏం చేస్తాం, ఇప్పుడు పూజ చేస్తున్నాం కాబట్టి ప్రసాదం తినాల్సిందేని. అందుకే భయ్య వాళ్ళైతే తింటున్నారు. ఆ భయ్యకు మాత్రం డ్యూటీ అయితే ఉంటుంది. డ్యూటీ అయిన తర్వాత అలానే యూనిఫామ్తో వచ్చేసారు. ఇక్కడ భోజనాలు నేను అరిటాకుల్లో వేస్తే వీళ్ళు కానీ ఇంకా మా ఫ్రెండ్స్ కానీ అందరూ ఒక విచిత్రంగా చూస్తున్నారు. ఇంకో విషయం ఏంటి అంటే ఈ శ్రావణ శుక్రవారంకి మనం ఈ లక్ష్మీదేవి పూజ చేస్తాం కదా, ఇక్కడ హిందీ వాళ్ళు మాత్రం శ్రావణ సోమవారం శివ భగవాన్కి అయితే చేస్తారు.
ఈ భయ్యకు మాత్రం వడలంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు గారెలు చేసినా నాకైతే 2 అయినా పంపించమంటారు. అందుకే ఎప్పుడు చేసినా పంపిస్తూనే ఉంటాను. వీటితోని ఏదైనా కర్రీ వండడానికి నాకైతే టైం సెట్ అవ్వలేదు. అందుకే నేనైతే కొమ్ము శనగలు బంగాళదుంప కర్రీ అయితే వండాను. మరి మన లక్ష్మీదేవి పూజకైతే వీళ్ళకి పిలిచాము. వాళ్ళు కూడా మనకి పిలుస్తారు శ్రావణ సోమవారం. అది కూడా మీకు త్వరలో నెక్స్ట్ వీడియో వస్తుంది. व्हाइट वाला चावल ले लो। एक घ्या की ఇక చూసారు కదా మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరుపుకున్నాను. మరి మీరు కూడా ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో లాస్ట్ వరకు చూసారు కాబట్టి ఒక లైక్ కూడా కొట్టండి అబ్బా. కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.